గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను. గుడ్. ఏం ఎలా వచ్చావు? ఈ లాకెట్ మీదే కదా? అవును, ఎక్కడ దొరికింది? మొన్న ఇన్స్టిట్యూట్లో దొరికింది. థ్యాంక్ యూ. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సారీ అమృత, నీ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు. సబ్జెక్ట్లో సాయపడాలనుకున్న తప్ప ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నిన్నే కాదు, ఏ అమ్మాయిని ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అది కాదు కృష్ణ గారు, నేను చెప్పేది ఒకసారి. ఎనఫ్ అమృత, నువ్వేమైనా చెప్పాలనుకుంటే స్తంభాలకు చెప్పు. నాకు చెప్పినా వాటికి చెప్పినా ఒక్కటే. లక్ష్మి, అమ్ము ఏది? అదిగో బాల్కనీలో ఉంది. సాయంత్రం నుంచి అక్కడే ఉంది. భోజనం కూడా చేయలేదు. సరే, నువ్వు వడ్డించు. కృష్ణ కలిసావా? నీ మనసులో మాట చెప్పావా? మ్మ్. ఏమన్నాడు? తనకి నా మీద ఇష్టం కలగలేదు నాన్న. పోనీ కృష్ణని కలిసి నేను మాట్లాడినా? వద్దు నాన్న, పోనీ వాళ్ళ పేరెంట్స్ని కలిసి మాట్లాడినా? వద్దు నాన్న. ప్రేమ కన్విన్స్ అయితేనో కాంప్రమైజ్ అయితేనో పుట్టేది కాదు కదా. సరే, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. దానికోసం ఏం చేస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు. ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది నాన్న. సరే, పద కలిసి భోంచేద్దాం. మ్మ్. అయినా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆనందంగా యాక్సెప్ట్ చేయలే కానీ నేను స్తంభం ఒకటే మా ఇంటి పిల్లలు ఇంకా ఎవరినిద్దాం మెంగమంటే వెళ్ళారా? అసలే ఆడి చెయ్యి బాగా పొడుగు, పైగా నీ గోపు దగ్గరగా ఉంది. అవసరమా? అయితే కొడతాడా? కొడితే కొట్టనే అరచేతోడ నాకేసిన ఆపగలరా? ఏ కృష్ణ గారు, అమృత కోసం మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అమృత మిమ్మల్ని ప్రేమించింది క్యాంపస్లో చూసో డౌట్స్ క్లారిఫికేషన్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కాదు. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాను నాన్న. పేరు ఆదిత్య కృష్ణ. సీఏ కంప్లీట్ చేశాడు. కొన్నాళ్ళలో ప్రాక్టీస్ మొదలు పెడతాడు. నీకు నచ్చితే సంబంధం మాట్లాడతాం. నా ఎగ్జామ్స్ అవ్వాలి, సీఏ కంప్లీట్ చేయాలి. అప్పటి వరకు ఏ సంబంధాలు వద్దు నాన్న. సెకండ్ టైం మళ్ళీ మిమ్మల్ని కాఫీ షాప్లో చూసింది. నేను నిన్ను ప్రేమించాను శ్రావ్య. నా ఫ్యూచర్ నీతో ఊహించుకున్నాను. అలాంటిది నువ్వు నా ఫ్యూచర్లో ఉండవు అని తెలిసాక బాధ అనిపించినా నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. అలాంటిది నేను నేనెందుకు ఇబ్బంది పడతాను? ఐఎమ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ అవర్ లవ్, నాట్ ఈగో. ఈరోజు కృష్ణని చూశాను నాన్న. చూసావా? మ్మ్. ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు నాన్న, చూశానంతే. ఏమనిపించింది? చాలా మంచివాడు అనిపించింది. తర్వాత రోజు మీ దగ్గర క్లాసెస్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ బిహేవియర్ చూసి మిమ్మల్ని ప్రేమించింది. ఎగ్జామ్స్ బాగా రాసావమ్మా? బాగా రాశాను నాన్న. ఇక మీద మీ కూతురు సీఏ అమృత. దాట్స్ మై డాటర్. పెళ్లి గురించి ఏం ఆలోచించావమ్మా? కృష్ణ నచ్చాడని చెప్పావు. అవును నాన్న. నీ ఫొటోస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపనా? కృష్ణ కూడా సర్ప్రైజ్ అవుతాడు. నాకు కావాల్సింది కృష్ణ సర్ప్రైజ్ అవ్వడం కాదు నాన్న. కృష్ణకి నేను నచ్చడం, కృష్ణ నన్ను ప్రేమించడం. నేను తన మనసులో ఉన్నానో లేదో నేనే తెలుసుకుంటాను. అలా ఇంట్లో చెప్పి తన మనసులోని మాట మీకు చెప్పడానికి వచ్చింది. నేను చెప్పాను కదరా.